నిన్న ఇజ్రాయెల్ వాళ్ళు సిరియాపై ఒక భీకరమైన దాడి చేశారండి. సో ఈ అటాక్ ఎలా ఉంది అంటే ఒక బాంబు ద్వారా చేయబడింది. మీకు ఏకంగా సిరియాలో భూకంపమే వచ్చింది. అంటే రిక్టర్ స్కేల్ 3.1 మ్యాగ్నిట్యూడ్ ఒక బాంబు వేస్తే మీకు ఎర్త్క్వేక్ రావడము అనేది ప్రాబబ్లీ యుద్ధములో చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి మనం వింటున్నాం. అంటే ఇవాళ ఈ ట్రెండ్ మీరు గమనించాలి. మా దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, వీటిని మేము ఎలా తయారు చేశాము, వీటిని ప్రపంచానికి చూపించాలి అంటే ఏం చేయాలి? ఒక యుద్ధము కావాలి కదా. సో ఒక దేశాన్ని ఎంచుకుంటారు, దాన్ని ఒక ప్రయోగశాలలాగా వీళ్ళు వాడుతూ ఉంటారు. సో దీన్ని మనము యుక్రెయిన్లో చూడవచ్చు. రష్యా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే అడ్వాన్స్డ్ వెపన్స్ హైపర్సానిక్ మిజైల్ ఎలా పనిచేస్తుంది, సో దీని పనితనము ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, శక్తి ఏంటి అని చెప్పి రష్యా వాళ్ళు ప్రూవ్ చేశారు. సో వాళ్ళు చెప్పి మరి ఇదిగో పలానా దగ్గర నుంచి పలానా ప్రాంతంలో ఇలాగ మేము ఒక మిజైల్ వాడుతున్నాము, దీని వేగాన్ని చూడండి, దీని పవర్ని చూడండి. రష్యా వాళ్ళు ఇలాగ యుక్రెయిన్ని ఒక ప్రయోగశాలలాగా వాడారు. సో ఈరోజు మీకు సిరియా ఫ్రీ ఫార్ ఆల్ అన్నట్టుగా ఉందండి. అంటే మీకు ఒకవైపేమో రెబల్స్, ఇంకొక వైపేమో కుర్దిస్తాన్ కావాలి అనబడే ఈ పోరాటదారులు, అలాగే ఇంకొక వైపు అంటే ఇజ్రాయెల్ గోలాన్ హైట్స్. ఈ గోలాన్ హైట్స్ అంతా కూడా మాది. యాక్చువల్గా ఇది ఎవరిది? సిరియా భూభాగం. కానీ ఇజ్రాయెల్ ఏమంటుంది? మాదే ఇది. ఆ గోలాన్ హైట్స్ని ఫేజ్ 1 ఫేజ్ 2 అంటూ వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. అలాగ వీళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ ముందుకు వెళ్ళి సిరియా యొక్క రాజధాని, ఆ రాజధాని దాకా కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెళ్ళాలి. సో ఇప్పుడు వీళ్ళు వెళుతున్నారు అనుకోండి, మధ్యలో ఎంతోమంది వ్యతిరేకిస్తారు కదా, మీకు అక్కడ కూడా పోరాటదారులు ఉంటారు కదా. కాబట్టి ప్లాన్ ఏమిటి? సిరియాలో మీకు ఎక్కడా కూడా తీవ్రవాదము ఉండకూడదు. ఒకవేళ తీవ్రవాదులు వచ్చారు అనుకోండి, వాళ్ళ చేతుల్లో ఇలాంటి ప్రమాదకరమైన ఆయుధాలు, ముఖ్యంగా రష్యా వాళ్ళ వెపన్స్ డిపోస్ ఉన్నాయి. అక్కడ ఇరాన్ వాళ్ళు ఇచ్చే ఆయుధాలు ఉన్నాయి, రష్యా వాళ్ళు కూడా వాళ్ళ ఎయిర్ బేసెస్ను పెట్టుకొని ఉన్నారు. సో ఇక్కడంతా కూడా ఆయుధాలు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ ఆయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి ఈ కారణాన్ని పెట్టుకొని ఇజ్రాయెల్ వాళ్ళు సిరియాపై గత 3-4 రోజుల నుంచి భీకరమైన దాడులండి. అంటే అక్కడ అడిగే నాదుడు లేడు. వీళ్ళు నేరుగా మీకు విమానాలు వేసుకొస్తారు, పలానా డిపో అంటారు, ఒక పెద్ద బాంబుని తీసుకెళ్ళి వేస్తారు. సో నిన్న ఏం జరిగింది? ఇలాగే అంటే మీకు అక్కడ పెద్ద పెద్ద మిజైళ్ళు, రాకెట్లు ఉన్నట్టున్నాయి. ఈ ప్రాంతం ఎక్కడ? టార్టస్ అనబడే ఒక నగరం. సో ఇజ్రాయెల్ యొక్క విమానాలు నేరుగా ఈ టార్టస్ నగరానికి వచ్చాయి. అక్కడ వీళ్ళు పలానా డిపోను చూశారు, లోపల కెమికల్ వెపన్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద మిజైళ్ళు ఉండొచ్చు అని గ్రహించారు. నేరుగా దాడులు చేశారు. చేసిన తర్వాత మీరు దూరం నుంచి కెమెరా పెట్టి చూస్తే ముందు ఒక పేలుడు, తరువాత వరస పెట్టి పేలుళ్ళు టపా 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 పేలుతూనే ఉన్నాయి. మీరు ఒక అణుబాంబుని వేస్తే ఎలాగో ఒక మష్రూమ్ లాంటి ఒక షేప్లో మీకు ఈ స్మోక్ వస్తుందో, పొగ వస్తుందో, ఆ లెక్కన సరే వచ్చింది. ఏదో ఇజ్రాయెల్ వాళ్ళు వేశారు, ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయి చూస్తుంది. కానీ ఇంతలో ఆ ప్రాంతంలో నగరం కదండి, ప్రజలు ఉంటారు కదా, మీకు ఎక్కడ లేని మీకు ఆ షాక్ వేవ్స్ ఏంటి అంటే మీకు అక్కడ రిక్టర్ స్కేల్ యొక్క పారామీటర్ ఉంటుంది కదా, మిషన్ ఉంటుంది కదా, 3.1 మ్యాగ్నిట్యూడ్లో ఒక భూకంపము వచ్చిందని చెప్పి ఆ మిషన్ చూపించేటప్పటికీ ప్రపంచమంతా కూడా స్తంభించిపోయింది. ఇలాంటి ఒక బాంబు ఇజ్రాయెల్ ఎలా వాడారు అంటే ఇవాళ ప్రపంచానికి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్తున్నారు చూసారా? మాతో పెట్టుకుంటే మిడిల్ ఈస్ట్ దేశాలు, అరబ్ దేశాలకు వార్నింగ్, మాతో పెట్టుకుంటే ఇలాంటి బాంబులు బోల్డ్ అని ఉన్నాయి, వీటిని మేము వాడాము అంటే మీ దేశాలు ఏమైపోతాయి, మా జోలికి రాకండి, ఇది మా ప్రాంతము, మా ఇష్టము. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క సపోర్ట్ పూర్తిగా ఇజ్రాయెల్కి ఉంటుందండి. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లోనే చెప్తున్నాడు, ఒక టైనీ కంట్రీ ఇజ్రాయెల్, ఇది ఇంకా పెద్దదవ్వాలి, సో తక్కిన వాళ్ళు దారి ఇవ్వాలి, మీరు మార్గము చూపించాలి, ఇజ్రాయెల్ ఒక పెద్ద దేశముగా చూడాలి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అంటే యుద్ధాలు వద్దు అంటున్న వ్యక్తి ఇజ్రాయెల్ విషయం వచ్చేటప్పటికి టోటల్గా ఆయన సపోర్ట్ చేస్తాడు. ఎందుకు? వాళ్లకు ఇజ్రాయెల్ అనేది చాలా చాలా ముఖ్యము, వాళ్ళ అల్లుడు ఒక యూదుడు. కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఈ యుద్ధము మీకు ఇప్పుడు అప్పుడే కంప్లీట్ కాదండి.
ఈరాన్ వాళ్ళు, రష్యా వాళ్ళు వీళ్ళు విత్డ్రా అయిపోయి వెళ్ళిపోయారు. కానీ మీకు రెబల్స్తో ఇజ్రాయెల్ యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. ఏంటంటే రెబల్స్ అంతా కూడా థ్యాంక్ యూ ఇజ్రాయెల్, థ్యాంక్ యూ అమెరికా ఇలా కదా మాట్లాడుతున్నారంటే వీళ్ళ యుద్ధ నీతి ఇలా ఉండదండి. మీరు ఆఫ్ఘనిస్తాన్ని గమనించారు అనుకోండి, ఆ రోజు మీకు అమెరికా వాళ్ళు వాళ్ళ ఆయుధాలను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు ఏం మాట్లాడారు? ఈ బానిస సంకెళ్ళు అనేవి తెగిపోయాయి, మా ఆఫ్ఘనిస్తాన్ ఒక స్వతంత్ర దేశము, తాలిబాన్కి సపోర్టుగా ఆయన మాట్లాడాడు. ఇవాళ పరిస్థితి ఏంటండి? మీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు, డూరాన్ లేన్ అంటారు, ఇదంతా కూడా మా భూభాగాలు, పాకిస్తాన్ వాళ్ళు కబ్జా చేశారు కాబట్టి మా యుద్ధము పాకిస్తాన్తో అని చెప్పి తాలిబాన్ వాళ్ళు చెప్తారు. అంటే ఒక మిషన్ అకాంప్లిష్ చేసిన తరువాత మిత్ర దేశాలను శత్రువులుగా చూడడము అనేది తీవ్రవాదుల ట్రెండ్. సో ఇదంతా గమనించిన ఇజ్రాయెల్ ఏంటి, అక్కడ ఎటువంటి ఆయుధాలు ఉండకూడదు, పొరపాటుగా వీళ్లకు పెద్ద పెద్ద మిజైల్స్ దొరికాయి, బాంబులు దొరికాయి. అంటే రష్యా వాళ్ళు అక్కడ మీకు తయారు చేసి ఉంచారు కదా, ఈరాన్ వాళ్ళు ఆల్రెడీ సిరియాకు పంపించి ఉన్నారు కదా, అలాంటి ఆయుధాలు ఈ తీవ్రవాదుల చేతుల్లోకి దొరికితే పరిస్థితి ఏంటి? సో ఇది ఇజ్రాయెల్ ఆలోచించి వాళ్ళు ఇలా అంటే ఇక్కడ మీకు వెపన్స్ డిపోస్ని మేము డెస్ట్రాయ్ చేస్తున్నాం అనేది ఒక పాయింట్ అండి. రెండవది ఏమిటి, మా వద్ద ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి, మరి మీకు అక్కడ ఒక ల్యాబ్ కావాలి కదా, దేశాన్నే మీరు ప్రయోగశాలలాగా వాడవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, అర్మీనియా అజర్బైజాన్ అంటారు, వాళ్ళ మధ్య ఒక చిన్నపాటి యుద్ధం, ఒక 10 రోజుల యుద్ధం వచ్చింది. అప్పుడు టర్కీ వాడు ఏం చేశాడు, పని కట్టుకొని తన వద్ద ఉండే బైరాక్టర్ డ్రోన్స్ వీటిని అర్మీనియాపై వాడాడు. అర్మీనియా యొక్క ట్యాంకులు, యుద్ధ వాహనాలు, మీకు డిపోలు వీటిపై వాడి ప్రపంచానికి ఏం చెప్పాడు, చూసారా మా బైరాక్టర్ డ్రోన్స్ ఎంత పవర్ఫుల్. ఇవాళ మాల్దీవ్స్ అనండి, బంగ్లాదేశ్, చిన్న చితకా దేశాలంతా కూడా ఈ బైరాక్టర్ డ్రోన్స్ ఎందుకు కొంటున్నారు? సో మన పైన ఎవరైనా దాడులకు వచ్చినప్పుడు వీటిని వాడవచ్చు, చాలా చాలా చవక ధరకు ఒక పవర్ఫుల్ ఆయుధము దొరికింది కదా. సో ఇలాగ వీళ్ళు ఏం చేస్తారు, ఇంకొక దేశాన్ని వాళ్ళ భూభాగాన్ని ప్రయోగశాలలాగా వాడుకుంటారు. సో ఈరోజు ఇజ్రాయెల్ కూడా ఏం చేసింది, వాళ్ళ వద్ద ఉండే అతి శక్తివంతమైన బాంబులను సిరియాపై పేల్చి, కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ వరకు పౌరులను మేము డిస్టర్బ్ చేయడం లేదండి. ఏమంటే టార్టస్ అన్నప్పుడు అది ఒక పెద్ద నగరం అండి, అక్కడ ప్రజలు ఉంటారు. సో ఇదంతా కాదు, మేము మా ఆయుధాలను ఎలా వాడుతున్నాము ప్రపంచానికి చూపించాము. ఇవాళ ప్రపంచం వణుకుతుంది. ఏకంగా మీకు భూకంపము వచ్చే బాంబులు ఇజ్రాయెల్ వద్ద ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని ఎదుర్కోగలరు? ఇంపాసిబుల్ అన్నట్టుగా అరబు దేశాలు అందరూ కూడా, అంటే ఇజ్రాయెల్ పేరు చెప్తే వీళ్ళందరికీ కూడా భయంగా ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు జస్ట్ సిరియాను ఫ్రీ ఫార్ ఆల్ వార్ అని చెప్పాలి. ఎవరు ఎక్కడైనా సిరియాలో యుద్ధము చెయ్యవచ్చు, ఎవరి సత్తా ఎంత అనేది అక్కడ తేలిపోతుంది, ఎవరి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో క్లియర్గా ప్రపంచానికి తెలుసు. సో ఈ పరిస్థితిలో సిరియాను మీకు ఇజ్రాయెల్ వాళ్ళు పూర్తిగా కబ్జా చేస్తారా? ఒకవేళ ఈ కబ్జా చేస్తే అమెరికా సపోర్ట్ వాళ్ళకి ఉంటుందా? మరి పుతిన్ గారు ఇదంతా చూస్తూ ఎందుకు వెళ్ళిపోయాడు? దీని వెనుక చాలా పెద్ద వ్యూహం ఉందండి. అంటే రేపు రెబల్స్ చేతికి వచ్చిన తరువాత వీళ్ళు గోలాన్ హైట్స్ మీద టార్గెట్ చేస్తారు. ఆటోమేటిక్గా ఇజ్రాయెల్, అమెరికా ఈ రెబల్స్, ఈ తీవ్రవాదుల శత్రువులుగా మారిపోతారు. ఇది పుతిన్, ఇరాన్ వేసిన ప్లాన్. దాని ప్రకారమే వీళ్ళు విత్డ్రా, అంటే సైనికులతో రష్యా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇవాళ ఇజ్రాయెల్కి తీవ్రవాదుల మధ్య ఈ యుద్ధం ఉంటుంది. సో ఎక్కడో దూరంగా ఉండి పుతిన్ కూడా ఈ ఆటను ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పి మీకు ప్రముఖ పత్రికలు రాస్తున్నారు. మరి ఇజ్రాయెల్ వేసిన ఈ బాంబు ఆ వీడియో చూశారు అంటే ఎర్త్క్వేక్ రావడం ఏమిటని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ వార్తలు మీరు విన్నారా? అసలు మీ స్పందన ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.